అన్నమయ్య జిల్లా రాజంపేటలో ఆర్టీసీ డ్రైవర్లు ఆందోళనకు దిగారు. ఒంటిమిట్ట, సెట్టిగుంట, మైదుకూరు ప్రాంతాలలో డ్రైవర్లపై జరిగిన దాడిని ఖండించిన సిబ్బంది బస్సు ఆపలేదని, ప్రయాణికులు దాడి చేయడం ఏంటని ప్రశ్నించారు. ఉచిత బస్సు ప్రయాణం వల్ల బస్సులు అధిక లోడ్తో నడుస్తున్నాయని, మార్గం మధ్యలో అనుకోని ప్రమాదం జరిగితే పరిస్థితి ఏంటి అని ప్రశ్నించారు. బస్సు డ్రైవర్స్పై దాడి చేసిన వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు. నా పేరు వచ్చి ఎస్పీకే భాష. నేను రాజంపేట నుంచి తిరుపతి వెళ్తుండగా సాయంత్రం సింగల్లో బండ్లో వచ్చి 104 మంది ఉన్నారు. నేను స్టేజ్ ఈతల్ని నిలబెట్టి వాళ్ళకి దింపి ముందు పోయి ఎక్కించుకుందామని చూస్తే వాళ్ళు అంతలోకి వచ్చి నాకు అటాక్ చేసినారు. వాళ్ళకి వెంటనే అరెస్ట్ చేయాలా, అది మా డిమాండ్. ఒకటి, రోజు ఒక్కొక్కసారి 105 మంది 110 మంది ఉన్నా కానీ ఈ కండక్టర్లు ఏం చేస్తారంటే స్టేజ్లో దగ్గరనే ఆపుతారు. మాకు టైం సరిపోలే. వాళ్ళ ఇంట్లో నుంచి బయటకు వచ్చేది, చేతులు ఎత్తేది, ఎక్కించుకుంటున్నాము. అయినా కానీ మేము ఎక్కించుకుంటానే కావాలని మా మీద దాడులు జరుగుతాడు. మాకు ఈ విషయంలో మాకు పరిష్కరించాలని మేము ఏం జరిగిందో అసలు నేను స్టేజ్లో నిలబెట్టాను. ఏ ఊర్లో? సెట్టిగుంట్ల ఊరు నిలబెట్టినా. అందులోకి వచ్చి ఎలా నిలబెట్టాను అంటే, లంజా కొడకలారా మీరు బస్సులు నిలబెట్టుకుని పోతున్నారు, నా బాగా మాట్లాడున్నా అని చెప్పినా. మళ్ళీ నువ్వు చెప్తావు అని అట్లా ముగ్గురు వచ్చి వాళ్ళు అబ్బా కొడుకులు అంటారు సార్. అతను ఎవరు ముగ్గురు. నేను రాజంపేట డిపోలో కడప రాజంపేట రూట్ డ్రైవర్గా పనిచేస్తున్నాను. మాకు ఓవర్లోడ్లు అయ్యి ఒక బస్సుకి ఎక్కాల్సిన జనాలు రెండు బస్సులు జనాలు ఒక బస్సులో ఎక్కుతున్నారు. మేము ఆపకుండా కొద్దిగా ముందుకు వెళ్తుంటే మా మీద దౌర్జన్యాలు చేసి మమ్మల్ని కొడుతున్నారు, అసభ్యకరంగా ఉనికి మాట్లాడుతున్నారు. మేము ఓవర్లోడ్లు వేసుకొని మాకు ఏదైనా జరగడానికి జరిగితే మేము మా కుటుంబము నడి రోడ్డు మీద పడాల్సింది వస్తుంది. అందువల్ల మీరు దయ ఉంచి దాని గురించి చర్చించాలని యాజమాన్యాన్ని మరీ కోరుతున్నాము. లేడీస్ శ్రీశక్తి పథకం పెట్టినాల నుంచి ఫుల్ బస్సులు లోడ్ అవుతూ మాకు ఇబ్బందులు జరుగుతున్నాయి. అందువలన దానికి సంబంధించిన అధికారులు పట్టించుకోవాలని మేము మీడియాను కోరుతున్నాము. ఈ దృష్టిని అధికారుల దగ్గర. దానికి ఈ డ్రైవర్ భాషా గారు వెళ్ళేటప్పుడు ఆ బస్సు ఆగింది, ప్రయాణం కోసం ఆపాడు. ఆపిన తర్వాత మిగతా బస్సులు ఆపలేదని ఆయన్ని కొట్టారంట. కొట్టడానికి వెళ్ళారు, ఆ వీడియో మా దగ్గర ఉంది. కొట్టడానికి వెళ్ళారు. సో దానివల్ల ఆయన ఇట్లా జరిగింది కదా, మాకు రక్షణ లేదు. దువ్వూరులో కూడా ఒక ఇన్సిడెంట్ జరిగిందంట. సో దానివల్ల మాకు రక్షణ లేదు, మేము డ్యూటీలు చేయము, మాకు రక్షణ కల్పించాలి అనేసి వాళ్ళు బయట చేస్తున్నారు. రమ్మని పిలిచినా పొద్దున్న నుంచి అక్కడ కూడా వెళ్ళి నేను అడిగాను, వాళ్ళు రాలేదు లోపలికి, ఎవరు రావట్లేదు, మేము చూస్తాం, మీ సమస్య పరిష్కరిస్తాము. ఆయనకి కాదు, మా కండక్టర్ కూడా ఇష్యూ జరిగినప్పుడు కూడా ఆయన కూడా మాకు తెలపలేదు అనమాట. కండక్టర్ తెలపలేదు, డ్రైవర్ తెలపలేదు. తెలుసుకున్నాక మేమే వెళ్ళి వాళ్ళని అడగడం జరిగింది. నేను మా రెడ్డి గారు కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టండి అని కూడా చెప్పారు. ఆయన హెడ్ కానిస్టేబుల్ గారు చెప్పారండి. వాళ్ళు పెట్టలేదంటే సిఐ గారు లేరని, ఈరోజు పెడతారు కేసు. వాళ్ళకైతే మేము సపోర్ట్ ఇస్తున్నాం, మేము వచ్చి మీకు హెల్ప్ చేస్తామండి, మీకు సపోర్ట్గా ఉంటాము అని చెప్తున్నాము. ఆ డ్రైవర్ గారు కూడా చెప్పాను నేను బయట, కానీ ఆయన లోపలికి రమ్మంటే ఎవరు రాలేదు. బయట మేము ఇట్లా ఉంటాం, మాకు కొన్ని డిమాండ్లు ఉన్నాయి అని చెప్పిన బస్ అతని ప్రయాణికులు కిందికి లాగుతున్నారు.